బాపట్ల జిల్లా బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాత బస్టాండ్ వద్ద బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. సిద్ధ మహాసభలో 35 లక్షల మంది పాల్గొనడం సంతోషంగా ఉందని కోన రఘుపతి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బలమైన రాష్ట్రంగా ఎదగాలంటే ఎంపీ అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గెలవటం మనకు అవసరం అన్న విషయం ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఎటువంటి సమస్యనైనా జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుతో ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. రాబోయేది మన జగనన్న ప్రభుత్వమేనని, దానికోసం మనం అందరం కృషి చేయాలని ఆయన అన్నారు. నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందరికన్నా ముందర చెప్పే మాట ఒకటే మాట చెప్తుంటారు, మీరు తన మాన చూడొద్దు, మొహమాటాలకి పోవద్దు, మీరు గెలవడం అనేది ప్రజలకి అవసరం. ఆ క్రమంలో నా మటుకు నేను చెప్తా ఉన్నాను, నాకన్నా 1% ఓట్లు ఎక్కువ వచ్చేవాళ్ళు ఎవరు దొరికినా మీరు చక్కగా వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి నేనే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా త్యాగం మన నుంచే మొదలవ్వాలి, ఉపన్యాసాలు కాదు. నేనే చెప్పాను, ఈ పార్టీ నిలబట్ట అవసరం ఒక రఘుపతికో రామారావుకో కాదు, దీని అవసరం ప్రజలు, పేద బలహీన బడుగు వర్గాలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఓసీలో కూడా లేనటువంటి నా సోదరులు అని ఏదో ఒక నినాదం కోసము, డైలాగ్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతారు. ఒక నిజాయితీతో మాట్లాడతారు. చేసేటువంటి ఆ పరిపాలనలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఆయన ఆలోచన. అటువంటి ఆలోచన, అటువంటి పరిపాలన ఈరోజు మరి ప్రజలకి అవసరం. మనకన్నా ముఖ్యం ప్రజలు. వాళ్ళ ప్రజలు కూడా నిన్న జరిగిన సభ చూస్తే మరి అటువంటి మండు టెండలో సైతం లెక్క చేయకుండా మనం తొలిగా 450 బస్సులు అనుకున్నాం, దాన్ని 350 తగ్గించారు. 350 వస్తే దాదాపు కొట్లాడినంత పని. ప్రతి దగ్గర కూడా మాకు బస్సులు తగ్గించారు, మాకు జనం వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేటువంటి పరిస్థితి. ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు పెట్టి వాళ్ళు శాయశక్తులు ఉపయోగించి ఏ రకంగా సరే ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఇవన్నీ ఇక్కడ చేయాలని ఇంటర్మీడియట్ ఎగ్జామ్ని వంకగా చూపించి బస్సులు అందమనేటువంటి దాంతో కంప్లైంట్ పెట్టిన తరుగా 50% బస్సులు మాత్రమే మనకి ఏపీఎస్ఆర్టీసీకి మనం డబ్బులు కట్టినా 50% నుంచి ఇవ్వలేకపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో మనం బస్సులు తగ్గించినా మరి ఎంత ఆదరణ. ఒక్క మన బాపట్ల నుంచే సుమారుగా 14,000 మంది మనం తరలి వెళ్ళామంటే ఇది రికార్డ్. మనం ఈ 14 ఏళ్లలో నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి ఒక 100 కార్లు వేసుకొని బయలుదేరిన రోజులు గుర్తున్నాయి నాకు. నా జాయినింగ్ అప్పుడు 100 బస్సులు వేసుకొని వెళ్ళినటువంటి రోజు గుర్తున్నాయి. ఇవాళ 250 బస్సులు అంటే మాకు అసలు అర్థం కాల. అదే మొదలు అనుకున్నట్టు 450 బస్సులు అయితే అసలు ఎట్లా ఉండేదో. అయితే కొంతమంది ఇబ్బంది పడ్డారు. అంత పెద్ద రోడ్లో కూడా 8 వరుసలు ఉండేటువంటి రోడ్లో కూడా ట్రాఫిక్ జామ్ అయింది అంటే మరి కొంతమంది ఈర్ష్యతో కళ్ళు బయలు కమ్మి కళ్ళు కనపడకుండా ఇదని అదని రాసుకుంటే ఏమవుతుంది? సునకానందం ఉంటాం. సునకానందం తప్పించి వాళ్ళకి ఏముండదు. ఇవాళ నిజాయితీతో ఇవాళ వచ్చినటువంటి జనం, లక్షలాది జనం, వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు, మనమందరం కూడా ప్రత్యక్ష సాక్షులు. ఇంకో దానికి కూడా మనం సాక్ష్యం ఉన్నాం. శ్రమ అనిపించలేదు. శ్రమ అనిపించకుండా మన ప్రయాణాన్ని ఇంత తేలిగ్గా తీసుకెళ్ళాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్ష్యం.
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణానికి అదొక మంచుతున్న ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత పెద్ద మహాసభను జరపడానికి కనీసం ఊహించడానికి కూడా భయపడతారు. దాదాపు 10 లక్షల పైచులకు సభ జరపడం ఆషామాషి వ్యవహారం కాదు. ఇంత గొప్ప సభని జరపడం ద్వారా ఎంతో మంది చేసేటువంటి తప్పుడు ప్రచారాలకి మరి వాళ్ళ నోళ్ళకి తాళం వేసి వాళ్ళ ఆ సభ ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పారు. ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఎవరు? చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి పోటీకి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ లేడు. 24 సీట్లు అన్నారు. పవన్ గారు పోతే చూస్తే 21 అన్నారు. మరి తీరా నామినేషన్ ఎంతమంది వేయిస్తారో నాకైతే కొంచెం డౌట్. మరి ఏతావాత పవన్ కళ్యాణ్ నాగబాబు ఉంటారు. మరి ఇంకా అది కూడా పర్మిషన్ చంద్రబాబు నాయుడు ఇస్తాడో ఎవరో తెలియదు. సో ఇవన్నీ చూస్తే మనకి తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి పోటీగా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ జరిగేటువంటి పోటీ రేపు జరిగేటువంటి ప్రత్యేకంగా జరిగేటువంటి ఎన్నికల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్థానికంగా రఘుపతి రామారావు రమణారెడ్డి కాదు. ఇక్కడ జరిగేటువంటి పోటీ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. రేపు 2019లో జరిగేటువంటి ఎన్నిక 2024లో జరిగేటువంటి ఎన్నిక ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి జరిగే ఎన్నిక. 2019 అంటే రఘుపతి, 2019 అంటే రఘుపతి. కానీ 2024 ఇన్ని శక్తులు కూడగట్టుకొని వస్తున్నటువంటి క్రమంలో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో తనదైన శైలిలో ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంత చక్కటి పరిపాలన అందించిన తర్వాత రేపు జరిగేటువంటి పోటీ తప్పకుండా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి. పేద బలహీన బడుగు వర్గాలు వాళ్ళు చేసినటువంటి ఆ నిజాయితీతో కూడుతున్నటువంటి పరిపాలన. నిన్న మా నరసింహరావు చెప్తున్నాడు కోళ్ళ సర్పంచ్ గారు వచ్చారా? కోళ్ళ సర్పంచ్ వచ్చాడా? అంటున్నాడు వాళ్ళ బాబాయ్ వాసి బాబాయ్ వాళ్ళ కొడుకు చెప్పిన మాట, నువ్వెందుకు నాన్న నేను వెళ్తా కదా నువ్వెందుకు రావడం అంటే, అరే నేను ఆయన ఇచ్చిన నేను తిన్నాను రా, నేను ఆయనకి రుణపడుతున్నాను రా, ఎన్నైనా పర్వాలేదు వెళ్తాను అని ఆ పెద్ద ఆయన వాళ్ళ పిల్లల మాట కూడా వినే పరిస్థితులు లేడు. ఇది ఈరోజు జనంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిపాలన అందించినటువంటి ఆ నాయకుడి కింద మనందరం పనిచేయడం చాలా సంతోషం కలిగినటువంటి విషయం. మరి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి, ఒక నిజాయితీకి ఒక పరీక్ష. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి పరీక్ష అంటే మరి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో సంగతి అవతలు పెట్టేస్తే 2014-19లో చూసాం. ఆయన ఏం చేయగలిగాడు, ఈయన ఏం చేయలేదు, అది ఈయనేం చేయగలిగాడు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఏం చెప్తామా? ఏం చెప్తారు? పసుపు కుంకుమ అని చెప్తాం. ఏం చెప్తాం అంటే మన టక్మని గుర్తుకొచ్చేది పసుపు కుంకుమ అని చెప్తాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన ఎంత దూరదృష్టిలో ఆలోచించాడు. ఆయన అప్పటికప్పుడు ఆలోచించే మనిషి కాదు. 30 సంవత్సరాలు ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ 30 years అంటున్నాడు. 5 సంవత్సరాలు మినిమం టార్గెట్ లో ఎంత వస్తుంది, ఎలా ఉంటుందో ఫింగర్ టిప్స్ మీద చెప్తాడు. ఏ రకంగా ఆరోగ్యశ్రీ మీద, సిఎంపీఎల్ ఫండ్ మీద ఎంత డబ్బు ఖర్చు పెడతా ఉన్నాం, దాంట్లో ఎంత మనం ఈఎంఐ కింద కడితే ఎంత డబ్బు వస్తుంది, ఎట్లా కట్టగలుగుతాం, కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చిన మరి మనం ఎలా పూర్తి చేస్తాం అన్నది ఒక 5 నిమిషాల్లోనే నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. అంత స్ఫురద్రు. ఆ రకంగా
ఈరోజు మరి చంద్రబాబు నాయుడుతో కాల తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ వాడు రాష్ట్రాన్ని పలు జిల్లాలుగా విభజించుకొని పరిపాలనలో ముందుకు వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఆ పని చేయలేకపోయాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూనే కొత్త జిల్లాల ప్రకటన చేయడం, కొత్త సచివాలయ వ్యవస్థ తీసుకురావడం, కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం, అద్భుతమైనటువంటి పరిపాలన, అనితర సాధ్యమైనటువంటి పరిపాలన. ఇది మామూలు విషయం కాదు, మన ఊహకు కూడా అందదు. మన వాళ్ళ వాలంటరీ వ్యవస్థ మీద కొంతమంది ఇంకా మన నాయకుల్లో కొంచెం చిన్న చూపే ఉంది. వాళ్ళేం చేస్తారు, వాళ్ళతో అవుతుందనేటువంటి మాట ఇంకా మాట్లాడే వాళ్ళు నాయకులు చూస్తేనే. కానీ ఈరోజు వాళ్ళు పట్టు సాధించారు. ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకుని వచ్చారు. దేశంలోనే మన రాష్ట్రం వైపు తిరిగి చూసేటట్టు పేరు చేశారు. ఆ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఆ ప్రయోగం ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. ఈ వాలంటరీ వ్యవస్థ మనకన్నా ముందుగా కేరళలో కూడా స్టార్ట్ చేశారు. కానీ కేరళ రాష్ట్రంలో అది ఫెయిల్ అయింది. నేను కూడా ఇక్కడ అన్నప్పుడు ఫెయిల్ అవుతుందేమో అనుకున్నాను. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు చూడండి, ఆ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థతో పాటు కూడా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. అదే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న సవరణ. అదే ఒకసారి ఆలోచన చేయండి, సచివాలయ వ్యవస్థ లేకుండా ఓన్లీ వాలంటరీ వ్యవస్థ వచ్చినట్టయితే మనం కూడా ఫెయిల్ అయ్యేవాళ్ళం. ఆ వాలంటరీ ఏం చేయాల్సి వచ్చేది, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది. ఆ పంచాయతీ ఆఫీసు అదే పాత కదే. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది, ఎంపీఓ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది, అదే పాత కథ, రేపురా మాపురా అనేటువంటి పరిస్థితి. దానివల్ల ఏమయ్యేది, వాడు ఇంట్లో సర్వీస్ ఇవ్వలేకపోయారు, ఇంకెప్పుడు చేస్తారా, ఏందే కొన్ని కాగితం పట్టు తిరుగుతున్నారు, విద్య అవుతుందని ఆ పిల్లలు ఇల్లు గడిపేవాడు. ఎప్పుడైతే సచివాలయ వ్యవస్థ పెట్టారో ఆ సచివాలయ వ్యవస్థలో పనిచేసేటువంటి ఆ పిల్లలు, ఈ వాలంటీర్లు దాదాపు 3 సమావేశం చాలా ఆడుతూ పాడుతూ ప్రభుత్వం ఇచ్చేటువంటి నిర్దేశాలని అద్భుతంగా అమలు జరిపారు, చక్కగా డెలివరీ చేశారు. కాబట్టి ఈరోజు దానికి అంత మంచి పేరు వచ్చింది. మేము మొన్న దుప్పట్లు పంచేటువంటి కార్యక్రమం చూశారు. ఏ రకంగా వాలంటీర్లు కన్సైడ్తో ఆ 50-60 ఏళ్ళ క్లస్టర్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఏ రకంగా వాళ్ళని పేర్లు పెట్టి టక్క 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 పిలుస్తూ ఉన్నారు. అంటే ఆ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది. ఎక్కడ ఉంటుంటారు, కొంతమంది ఉంటారు, అందరూ నేను చెప్పినట్టు బ్రహ్మాండం నేను అన్నాను. ఏదో కొంతమంది కొంత ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ శాతం మంది చాలా సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనతో పాటుగా ఈ పార్టీ చేసినటువంటి మంచి గురించి మాట్లాడేవాళ్ళే రోజు అటు మనకి చేతులు పాదులు ఉంటూ ఈ ప్రభుత్వం చేసిన మంచిని ఇంకొంచెం ఈ 40 రోజులు మనం ఇంకా ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పొద్దున కూడా అడుగుతూ ఉన్నారు, ఎవరో ఏదో 2 రెడ్ల పేరు చెప్పారు, మత్స్య రెడ్డి, రెడ్డి గారి పేరు కూడా చెప్పారు. ఆ 2 రెడ్లు మీద దొరుకుతుంది సార్, ఇంకా ఏదో మారుస్తున్నట్టుగా మంది అని. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే వాళ్ళ మాట ఎంత స్పీడ్గా చెడు అనేది వాళ్ళు తీసుకెళ్ళగలుగుతా ఉన్నారో మనం ఒకసారి ఆలోచించాలి. అంటే ఇంకా మనం మాట్లాడటం మొదలు పెట్టలేదని దాని అర్థం. ఎప్పుడైతే మనం మాట్లాడటం మొదలు పెడతామో గుర్తుపెట్టుకోండి, ఆ మాటలు వస్తున్నాయంటే మనం మాట్లాడాలంటే, మనం మాట్లాడటం మొదలు పెడితే ఇంకా ఆగిపోతాయి. ఇంకా మన మాట్లాడటం మొదలు పెట్టలేదు. ఈ రోజు కూడా మాట్లాడాలంటే ఇంకా మన మాట్లాడటం మొదలు పెట్టాలి. మరి ఇంకా మీరు ఎప్పుడు మాట్లాడటం మొదలు పెడతారో మీరు నిర్ణయించుకోండి. ఉన్నది 40 రోజులు ఇంకా ఉన్నది. మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడటం మొదలు పెట్టాల్సినటువంటి సమయం ఇప్పటికే ఆసనమైంది. ఖచ్చితంగా ఒక్కళ్ళు మాట్లాడితే 10 మందికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.